దేవుని వాగ్దానం. ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమాన్ని ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారండి, బాగున్నారా, పొద్దున్న లేచారా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తల్లిగా, తండ్రిగా, రక్షణకర్తగా, ఆశ్రయదుర్గంగా ప్రేమ కలిగిన దేవుడు మీకున్నాడు. ఈరోజు అండి చాలామందికి బ్రతుకు మీద విరక్తి కలిగి కొందరు, డిప్రెషన్లో కొందరు, కుంగిపోయే కొందరు, అసలు ఏంటి ప్రభు అన్నీ మూయబడిన ఏంటి మా బ్రతుకు అనేవారు కొందరు, కష్టంలో ఉన్నవారు, నష్టంలో ఉన్నవారు, ఇరుకుల్లో ఉన్నవారు, ఇబ్బందులు ఉన్నవారు, శ్రమ, చాలా బాధలు ఉన్నవారు, మీకు ప్రేమతో చెప్తున్నాను, ఓడిపోయిన చోటనే గెలుపునిచ్చే దేవుడు నీ దేవుడు, పడిపోయిన చోటనే లేవనెత్తే దేవుడు. పోనీ ఇంకా దేవుని ఎరగని వారు ఉంటే ఇదే రక్షణ దినం. యేసుని నీ హృదయంలో చేర్చుకొని ఈరోజే రక్షించబడి క్రీస్తుకు నీ జీవితాన్ని ఒక్క మాట నేను చదువుతున్నాను వాగ్దానం. మరి యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనంలో 2వ మాట, అరణ్యం స్థలములను ఏదేను వనం వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములు యెహోవా తోట వగినట్లు చేయుచున్నాడు. అరణ్యం కదండి, ఎండిపోయిందన్నట, తోటలాగా, ఎడారిలా ఏదేను తోటలాగా. అంటే నీ లైఫ్ ఎండిపోయిందేమో, మూడు బారిపోయిందేమో, ఒకవేళ నీ ప్రాజెక్ట్ అట్లా స్ట్రక్ అయినాయేమో, నీ లైఫ్ అక్కడ ఆగిపోయిందేమో, కానీ చిగురించి మరల ఒక పచ్చని తోట వలె, ఒక అందమైన తోట వలె ఎట్లుంటుందండి, ఒక మంచి తోటలోకి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎండిపోయింది అనుకుంటే ఏమీ ఉండదు కదా, ఎలా అనిపిస్తుంది. కానీ నీ జీవితం అలా ఉందేమో ఎండిపోయి, కానీ దేవుడు అంటున్నాడు ఒక మంచి తోట వలె, ఏదేను తోట వలె చక్కటి పచ్చదనాన్ని, మంచి ఆహ్లాదకరమైన విధంగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని దేవుడు చేయబోతున్నాడు. ధైర్యంగా ఉంటావా? బలపరుస్తున్నాడు కదా దేవుడు, ఆదరిస్తున్నాడు కదా దేవుడు, కృప చూపుతున్నాడు కదా. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి, నన్ను కూడా ఏదేను వనం వల్లే చెయ్యయ్యా, నా బ్రతుకున్నట్లు చెయ్యయ్యా, ఒక తోట వల్లే చెయ్యయ్యా, సారవంతమైన పాత్రగా చెయ్యయ్యా, పవిత్రమైన జీవితం నాకు ఇయ్యయ్యా. నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడిని అడుగు. ఈరోజు ఇస్తున్న వాగ్దానాన్ని ఒక పచ్చని తోట వలె ఆశీర్వాదకరమైన జీవితం నీకు ఇస్తాను. ఈరోజు పచ్చని తోట వలె నీ జీవితాన్ని చిగురింపచేసేది నా వాగ్దానం. పచ్చని తోట వలె నీ జీవితాన్ని నేను చిగురింపజేస్తాను. ఇక్కడ ధైర్యంగా ఉండండి, దేవుని మాటలు నమ్మండి, విశ్వసించండి, ప్రభు తట్టు చూడండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్న రక్షణ లేని రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగములతో ఉన్న వారికి స్వస్థత, విడుదల, అద్భుతం, అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక ఒత్తిడి, కుటుంబ పోరాట, రోగాలు, నిందలు, గాయాలు, అవమానాలు, కోర్టు కేసులు అన్నిటి నుంచి విడిపించాయి. మందిరాలు, సేవకులు, సంఘాలు కట్టు నాయన, దైవజనులు, కుటుంబాల చుట్టూ కంచె, మా దేశ ప్రజలను రక్షించినాను, మా రాష్ట్ర, మా ప్రాంత ప్రజల మీద క్షేమము, రక్షణ అయ్యా. సంఘాల్లో ఒక ఉద్యమం, ఒక జాషువా జనరేషన్, ఎందరి జీవితాలు చెడిపోయి పడిపోయి ఉన్నాయో లేవనెత్తు ప్రభా. ఇతర దేశంలో మా ప్రియులందరికీ క్షేమం, భద్రత, ఈ సేవలో మా కుటుంబాన్ని, మా పరిచయంగా పచ్చని తోట వల్లే చేసి ఆశీర్వదించు. ప్రతి ఒక్కరి జీవితాన్ని అట్లా చేయి నాయన, దీవించు నాయన. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఏ కష్టకాలంలో ఉన్న ప్రతి ఒక్కరికి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డల వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. మరి 50 దినాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 28 ఉదయం 7 గంటలకి బెల్లంపల్లిలో ప్రారంభ సభ, అక్టోబర్ 16వ తారీఖు ముగింపు సభ. అద్భుతమైన విజయం మీరు చూడబోతున్నారు. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ప్రైజ్.